ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కీర్తనలు 37వ అధ్యాయము 34వ వచనము. ఆయన నిన్ను హెచ్చించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎల్లప్పుడూ మనము జయ జీవితము కలిగి ఉండాలని, మనము తలపెట్టే ప్రతి కార్యములో జయము పొందుకోవాలని, నిత్యము మనకు సహాయము చేస్తారని మరొక్కసారి ఉదయకాల సమయంలో దేవుని సేవకుడుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని, మీరు ఎప్పుడూ కూడా విజయము కలిగి జీవించాలి అని, మీరు తలపెట్టే కార్యములన్నింటిలో కూడా మీరు ఓడిపోకూడదని దేవుడు కోరుకుంటాడు అని, దేవుడు మిమ్మల్ని ఎప్పుడు హెచ్చిస్తాడని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. బైబిల్కు ఉన్నటువంటి నియమం ఏంటి అంటే, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడను వాక్యంలో రాయబడింది. దేవుడు మిమ్మల్ని హెచ్చించాలన్నా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలన్నా, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలి అన్నా మీరు చేయాల్సిన కార్యం ఏంటి అంటే తగ్గింపు కలిగిన జీవితం ఉండాలండి. పెద్దల ఎడల మనకి గౌరవం ఉండాలి, వారిని గౌరవించేవారుగా ఉండాలి. నేను ఎప్పుడు కూడా ఎవరైనా పెద్దవారు వస్తే వెంటనే లేచి నిలబడతాను, వారు కూర్చోవడానికి సీట్ ఇస్తాను, వాళ్ళని పలకరిస్తూ ఉంటాను. వారు వచ్చి నన్ను పలకరించడం కాదండి, నేనే వెళ్ళి వారిని పలకరిస్తూ ఉంటాను. అయ్యగారు బాగున్నారా, అమ్మగారు బాగున్నారా అని పరిచయం చేసుకుంటూ ఉంటాను. కారణం ఏంటి అంటే, దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే తగ్గింపు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని అంచెలంచెలుగా హెచ్చిస్తారు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ వాగ్దానానికి పైన ఉన్న కండిషన్ ఏంటి అంటే, నేను చదువుతాను చూడండి. ఆయన మార్గమును అనుసరించుము. ఇది కండిషన్. ఈ కండిషన్ని మనము ఎప్పుడైతే ఆచరణలో పెడతామో అప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే, ఆయన నిన్ను హెచ్చించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాల సమయంలో మనము ఆరంభించిన తరువాత మరొకసారి చెప్తున్నాను, 2 నిమిషాల సందేశాన్ని మొదట మనమే ఆరంభించాం. మనల్ని చూసి చాలామంది 2 నిమిషాలు, 3 నిమిషాలు, మరికొంతమంది 1 నిమిషం ప్రారంభిస్తూ ఉన్నారు. కొద్ది కాలంలోనే వారందరూ కూడా వాటిని ముగించేశారు. కారణం ఏంటి అంటే, ఇది దేవుడిచ్చిన దర్శనం అండి. అందుకనే మనం ఆపలేకపోతున్నాము. ఆపాలని సాతాను ఎంత ప్రయత్నం చేసినా కూడా దేవుడు దీన్ని నిలపలేదు. కారణం ఏంటి అంటే, ప్రభు ఇచ్చినటువంటి దర్శనం అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. మన 2 నిమిషాల సందేశంలోనే ప్రతి ఆశీర్వాదాన్ని చెప్పినప్పుడు మనము ఆ ఆశీర్వాదం ఎలా నెరవేర్చుకోవాలో ఉన్నటువంటి ఆ నియమము, కండిషన్ను కూడా మనం ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాం. అనుదినం 2 నిమిషాల సందేశాన్ని చూడండి, ఆశీర్వదించబడి ఇతరులకు దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఈరోజు మీరు తలపెడుచున్న ప్రతి కార్యంలో దేవుడు మీకు జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని, మీరే మా ప్రియులని మమ్మల్ని హెచ్చించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.